రేవంత్ అన్న రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి. ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు? రుణమాఫీ అయ్యింది అవుతుంది అని అనుకొని చాలామంది కొంతమంది అప్పులు తెచ్చుకున్నారు. పాత అప్పులు ఉన్నోళ్ళు ఉన్నారు. ఆ అప్పులకు మిత్తిలు కట్టలేక చేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీరు రుణమాఫీ చేస్తా అంటున్నారు, చేస్తలేరు. చెయ్యలే. మీరు మంత్రులు కొంతమంది చెప్తున్నారు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అని. మిమ్మల్ని నమ్ముకొని నేను అట్లనే ఒక వీడియో పెడితే ఆ వీడియోలో 4500 కామెంట్లు వచ్చినాయి. దగ్గర 3000 కామెంట్లు మాకు రుణమాఫీ కాలేదు, కొంతమంది మాకు లక్ష ఉంటే మాకు 50,000 వచ్చింది, 150,000 ఉన్న వాళ్ళకు 70,000 వచ్చింది అని చెప్పేసి రకరకాలు. కొంతమంది మా ఊళ్ళో 40 మంది రైతులు ఉంటే 10 మందికి అయింది, మిగతా మందికి కాలేదు అని చెప్పేసి అంటున్నారు. అన్న నిజంగా ఫస్ట్ మీరు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ఎలక్షన్ల ముందర 10,000కు 15,000 అన్నారు. 15,000 తీసేసి 12,000కి చేసిర్రు. ఆ 12,000 చేసినా కానీ ఇవ్వండి. మీరు ఆంక్షలు పెట్టుకుంటా ఈ పబ్బం గడుపుకుంటూ పోతే ప్రజలకు విసుగు వస్తే దానికి మనమే బాధ్యులమవుతాం. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళందరినీ కాలు చేతులు కట్టి ఏదైనా బండి గట్టి గుంజుకపోర్రి, ఏదైనా బురదమడిలో పొరలిచ్చి కొట్టుకోర్రి. కానీ ఈ రైతులకు అన్యాయం చేయకండి. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యండి. ఇంకోటి ఆ రైతు భరోసా కూడా ఇవ్వండి. దయచేసి అర్థం చేసుకోండి. రేవంత్ అన్న మన రుణమాఫీ రైతు భరోసా ఎట్లా ఉన్నది అంటే సచ్చిందాకుండు పెళ్లి చేస్తా అన్నట్టున్నది. ఏందన్నా లేకపోతే వచ్చి మన సంవత్సరంన్నర అవుతుంది, ఇంతవరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ మన మంత్రులేమో రుణమాఫీ అయ్యిందని చెప్తారు. ఏడైంది? ఒక్కొక్కరి బాధ చూస్తే హరగోసున్నది. మీరు చేస్తేనేమో చేస్తా అని చెప్పుర్రి, చేయకుంటే చెయ్యను అని చెప్తే ఆ రైతులు ఆల్టర్నేట్గా ఏదైనా దోలాడుకుంటారు. ఏదైనా బండ్లో గిన్నెలో ఉంటే అమ్ముకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని అప్పులు తెచ్చుకొని ఆ అప్పులకు మిత్తిలు కట్టుకుంటున్నారు. పాత అప్పులు ఉంటాయి, వాటికి మిత్తిలు కడుతున్నారు. అయ్యా రుణమాఫీ కాగానే కొత్త రుణం తీసుకొని మీకు ఇస్తా అని చెప్పుకునే రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి రుణమాఫీ అంటే ఏకకాలంలో రుణమాఫీ చేసింది వైఎస్ఆర్ చేసిండు. వచ్చిన వెంటనే రుణమాఫీ అన్నాడు, మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రైతులకు మాత్రం వైఎస్ఆర్ దేవుడు. ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఒక్క విషయంలో కేసీఆర్ని ఒప్పుకోవచ్చు. ఏది? రైతు బంధు ఒకటి మాత్రం టైం టు టైం రైతు బంధు వేసేది. రుణమాఫీ అయితే అస్సలు చేయలే. ఆ రుణమాఫీ మిత్తిలు కట్టించుకుండు. కానీ రైతు బంధు ఒకటి మాత్రం కరెక్ట్గా వేసిండు. ఆ 10,000 వేస్తే వేసిండు కానీ కరెక్ట్గా వేసిండు. మీరు అది కూడా వేస్తలేరు కదా. 15 నుంచి 12కి తెచ్చిర్రు కదా నెయ్యిర్రి. దానికి అన్ని గొల్లాలు పెట్టుకుంటూ ఆలోచిస్తున్నారు. ఉంటే ఉన్నాయి వేస్తామని చెప్పి